సింగ్ గారు, జ్ఞానేశ్వరుని గారు, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు మన సురేందర్, ముఖ్యంగా నా తమ్ముడు సురేందర్, నా ప్రియమైన శిష్యుడు లక్ష్మారెడ్డి అండ్ విజయ్ గారు, ఇంకా మిత్రులందరూ పేరు పేరు నేను చెప్పలేదు. కానీ 3-4 ఏళ్ల క్రితం నేను మిమ్మల్ని కలిశాను. నా పరిచయము మొదలు, నా పేరు తూడి హనుమంత్ రెడ్డి. ఐ యామ్ నేటివ్ ఆఫ్ పాలమూరు డిస్ట్రిక్ట్, జడ్చర్ల దగ్గర. ఈ కార్యక్రమంలో ముఖ్య అభిమానిగా మిమ్మల్ని చూడడం కోసం రాత్రి అక్కడికి 2 సంవత్సరాల నుంచి లక్ష్మారెడ్డి మన తిరుపతి రెడ్డి పిలుస్తున్నారు, నేను రాలేకపోయాను. బట్ దిస్ టైమ్ ఐ హావ్ కమ్ హియర్ టు సీ యూ. అండ్ ఫ్రెండ్స్, మీరందరూ, నేను 45 సంవత్సరాల నుంచి బోధనా రంగంలో ఉన్న ఒక దీక్షతో బోధిస్తున్నా. అమ్మవారి పాదాల సాక్షి చెప్తున్నా, నా జీవితంలో ఈ 45 సంవత్సరాల్లో ఒక్క నిమిషం నా విద్యార్థులకు బోరు పట్టించినా, నా ఆడియన్స్కు బోరు పట్టించినా, ఒక్క నిమిషం నేను వేస్ట్ మాట మాట్లాడినా ఆ క్షణమే నేను ఆ రోజు చచ్చిపోయినా అనే కమిట్మెంట్ కనుక రంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా రిటైర్ అయిన 10 సంవత్సరాల తర్వాత కూడా మిత్రుడు సురేందర్ యొక్క ప్రోత్సాహంతో దేశమంతా తిరుగుతూ, రాష్ట్రమంతా తిరుగుతూ, నా కారు నేనే డ్రైవ్ చేసుకుంటా, నయా పైసా ఎవరి నుంచి ఆశించకుండా లెక్చరర్స్కు, ప్రిన్సిపల్స్కి, గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్కి, యూనివర్సిటీ టీచర్స్కి ఉచితంగా ఇంటరాక్టివ్ సెషన్ నేను చెప్తున్న జ్ఞానాన్ని, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ మాట మీకు ఇచ్చా కాబట్టి మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఎక్కువసేపు నేను మాట్లాడను, కానీ కొంచెం చెప్పారు కదా, ఎవ్రీ వర్డ్ విల్ యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్ అండ్ యువర్ హెల్త్ అండ్ యువర్ అండర్స్టాండింగ్. మీరు నాకు ఒక మాట ఏం చేయాలంటే, దానికంటే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ధ్యానం 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 అని అందరం అంటున్నాం కదా, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ధ్యానం? ధ్యానం అంటే మీరు ఏమనుకుంటారు? ఎనీబడి కెన్. ఈ ఇంటరాక్టివ్ సెషను ఎవరైతే నేను మాట్లాడిన ఈ కొద్ది నిమిషాలు నా మీదనే మనసు పెడతారో, పక్కకు తిరిగి మాట్లాడరో, ఆలోచన చేయరో, వాళ్ళ తరతరాలు అష్టైశ్వర్యాలతో తప్పకుండా వర్ధిల్తారని అమ్మవారి పాదాలు సాక్షిగా ఒక్క నిమిషంలో పక్కన. Come on, tell me, my dear friends, what do you understand by meditation? శ్వాస మీద ధ్యాస. ఇంకా వందల మెడిటేషన్లు ఉన్నాయి. శివుడు పార్వతికి చెప్పిందే 145 రకాల మెడిటేషన్లు. సో వాట్ ఈస్ శ్వాస మీద ధ్యాస? ఇస్ నాట్ ద మెడిటేషన్, మై డియర్ ఫ్రెండ్స్. అది మెడిటేషన్ కు దారి తీసే ఒక మార్గం మాత్రమే. ఏది మీద ధ్యాస పెట్టినా మెడిటేషనే. ఒక దొంగతనం చేయడానికి వారం రోజులు వెక్కి పెడతాడు, వాడు గొప్ప మెడిటేటర్. మళ్ళీ చేస్తాడు 6 నెలల నుంచి వెక్కి చేస్తాడు, వాడు మెడిటేటరే. ఒక ప్రియురాల గురించి 24 గంటలు ధ్యాస పెట్టాడు, వారంతా మెడిటేట్ ఎవరు లేడు. దేని మీద ధ్యాస పెట్టినా మెడిటేషనే. కానీ దేనిపైన ధ్యాస పెట్టవో దాన్ని బట్టి నీ ఫలితం ఉండదు. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టదు. మనకు బెస్ట్ టెక్నిక్స్ బాగా పాపులర్ అయింది. ఏ శ్వాస అని అడుగుతాం. శ్వాస మీద ధ్యాస. ఏ శ్వాస? మీ బర్త్డే రోజు శ్వాసనా, మన శనివారం శ్వాసనా, మీ మ్యారేజ్ డే శ్వాసనా? ఇప్పటి శ్వాస కదా. ఏ శ్వాస? ఇట్ ఈస్ వెరీ ఈజీలీ అండర్స్టూడ్. శ్వాస మీన్స్ నౌ, జస్ట్ నౌ. సో మెడిటేషన్ నేను 40 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన మెడిటేషన్ గురించి. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మహర్షి మహేష్ యోగి శిష్యుడు వచ్చి చర్చల్లో నేను డిగ్రీలో అవుతుండే. అక్కడ స్టూడెంట్ తీరండి, పిల్లలందరూ దొరకరండి, ధ్యానం చేస్తుండే. ఏం రాదు చూస్తే చెప్పారు, ధ్యానం చేస్తే ఎగిరిపోతారు అంటే ఒక్కరొకరు మా విద్యార్థులు ఎగిరెగిరి ముక్కురు మూతలు కొట్టుకున్నారు. ఇవన్నీ దొంగ మాటలు. ధ్యానం అంటే ఏందో తర్వాత 30 ఏళ్ల తర్వాత నాకు అర్థం ఈరోజు అందరికీ తెలుసు. నేను చాలా రెగ్యులర్గా ఆన్లైన్ సెషన్స్ ఇస్తున్నా. ఎవ్రీ వీక్లో 2 సెషన్స్ అని నేను పెద్ద ఇంటలెక్చువల్స్కి ఇస్తున్నా. సో నేను మాట్లాడే ఒక 2 నిమిషాలు. ధ్యానం అంటే టు మేక్ ద మైండ్ థాట్లెస్. మనస్సును స్టాండ్ స్టిల్గా చేసి, మనసు అంటేనే ఆలోచనారహితమైన స్థితికి రావడమే ధ్యానం అంటే. నేను ఒకటి చెప్పాను, అసలు చెప్తాను. అంటే కళ్ళు మూసుకొని పళ్ళు బిగబట్టి కుంభించి లంఘిస్తాము ఆకాశానికి కాదు, వైకుంఠానికే లంఘించుకుంటున్నారు. నా మిత్రుడు, ఒక ఆయుర్వేదిక మిత్రుడు, ఒకనొక గురువు దగ్గర శిష్యరికం చేసి సహారా ఎస్టేట్లో 2000 మన మోదీ గారు వచ్చిన తర్వాత పాపము నా మిత్రుడు సురేందర్ కూడా తెలుసు అనుకుంటా, ఆయన ప్రదర్శన చేయడానికి పోయి చచ్చిపోయాడు. కరీంనగర్ ఆయుర్వేదిక మిత్రుడు. సో అసలు ధ్యానం అంటే ఏంటి? ఈజియెస్ట్ బెస్ట్ డెఫినేషన్ ఏంటంటే, ధ్యానం అంటే
తీసుకొని చేసే ధ్యానం 20 నిమిషాలు చేసేది కాదు, 24 గంటలు చేసేదే ధ్యానము. అరే 24 గంటలు కళ్ళు చేసుకుంటే చేస్తే ధ్యానం. ఎనిమిది కాదు ఐడియా. నేను ఈరోజు చెప్పే ఈ సీక్రెట్ మీ లైఫ్ తప్పకుండా మారుతుందని నా నమ్మకం. ఒకటి సీక్రెట్ చెప్పాను. కళ్ళు తెచ్చుకోనంటే మనము చేస్తున్న పనిలో 100% లీనమై ఉంటే అదే ధ్యానం. ఏ పనిలో 100% లీనమై అదే ధ్యానం. ఉదాహరణకు భోజనం చేస్తుంటాం, భోజనం మీనే ఉండాలి. మన పెద్దలు ఇవన్నీ చెప్పకుండా అదే తినేటప్పుడు మాట్లాడకూడదు. మనకి సమస్యలు తినేటప్పుడే గుర్తుపెట్టు. అదే ఇక్కడ రారా, నీ ప్రోగ్రెస్ కార్డు తీసుకురా, రారా ఆయన నువ్వు తిన్నా ఆయన నేను తర్వాత రారా వచ్చి వాడిని మొత్తం ప్రశ్నలు అడుగుతాను. అది మనం భార్య కనిపించేటప్పుడే అన్ని అడిగితే టెన్షన్ ఎక్కువైపోయి తినేటప్పుడు తండ్రితో తినాలంటే భయపడతారు అందరూ. ఎందుకు? బికాస్ we never focus on the present moment activity. స్నానం చేస్తుంటాం, మైండ్ ఎక్కడో పోతుంది. ఏం చేస్తున్నా ధ్యానం చేస్తుంటాం. చాలా మంది మాకు ధ్యానం కుదురుతలేదు సార్, దేశం వల్ల ఎందుకు, రియల్ ఎస్టేట్లో ప్లాట్లు బిల్డింగ్లు ఇవే కదా మనం చేసేది. నా మాట నమ్మండి, the best, shortest and most powerful definition of dhyana is to be here now. That is the great thing. Be here now. ఇప్పుడు ఇక్కడ ఉండడమే. ఇప్పుడు మనం ఇక్కడ ఈ అరగంట 15 నిమిషాలు అమ్మవారి యొక్క ఆ వరుణ దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే ఆశీర్వాద అక్షంతలు పడ్డాయి మనకు. ఎంత అద్భుతం. నేను అనుకున్న ఫెయిల్ అవుతుంది అనుకున్నాను కానీ కాలేదు. సో ఇది మనం చూసేటట్లయితే మీరు చేస్తున్న పనిలో అప్పుడప్పుడు విరమైనావు. నా మనసు ఎక్కడుంది ఇప్పుడు ఈ క్షణంలో ఉందా, దాన్ని తీసుకెళ్ళండి. దానికోసమే శ్వాస మీద ధ్యాస. ఎందుకంటే శ్వాస అనేసరికి మైండ్ ఎంత దూరం ఇక్కడికి వచ్చేసి హియర్ నౌ. ఇది ఒక టెక్నిక్. ఓకే రైట్. ఓకే ఇప్పుడు యోగా మనం పొద్దుగా లేచి కంఫర్టబుల్ ఇంట్లో వండుకోకుండా దీనికి వచ్చి ఈ డిస్కంఫర్ట్లో ఉన్నాం. ఓకేనా? మీకు బ్యూటిఫుల్ కేర్ చెప్తా. ఎక్కడ నాకు దొరకలేదు మిత్రులారా. 20 ఏళ్ల కింద ఒక పుస్తకం లవ్లీ, అది మీతో షేర్ చేసుకుంటాం. ఎందుకు పొద్దుగా ఆలోచన చేయాలి? ఎందుకంటే మనందరికీ కర్మలు ఉన్నాయి, నెగిటివ్ కర్మ కూడా ఉంది. మనకు ఏం చేశాడు దేవుడు? ఉదాహరణకు రావణాసుడు మహాశివభక్తుడు, వైదికుడు. వాని యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎంత గొప్పదంటే హనుమంతుడు లంకకు పోయిన తర్వాత అనుకున్నాడు, వామ్మో ఇంత గొప్ప పరిపాలన దక్షుడు వీడు, నా రాముడు వచ్చి వీడిని గెలుస్తాడా? ఎందుకంటే సచే ఒక ఏది 3 ఖండకాలు, దాని లోపల పర్వతాలు, దాని లోపల అరణ్యాలు. అటువంటి రావణుడు ఎట్లా నచ్చాడు? ఎందుకు నచ్చినంటే వాడుకున్న ఒక క్యారెక్టర్ లేకపోవడము, వీక్నెస్. అనేక మంది మహిళలపైన అత్యాచారం చేసి సీతమ్మ నెంబర్ కూడా 4వ 5వ పెట్టిండు. ఇంకా చాలా మంది ఆవేళ లాస్ట్ అయింది. అయితే మనకు డౌట్ ఏంటంటే ప్రతి వ్యక్తిలో, ప్రతి జీవిలో, ప్రతి చరాచర విశ్వంలో పరమాత్మ ఉంటాడు కదా. మరి రావణాసురులో పరమాత్మ లేదా? అంతర్యామిగా మన లోపల ఉన్న మొదలు ఉన్నాడు. మరి రావణాసురులో లేదా? ఉన్నాడు. మరి ఉండేకి దండ పనులు చేసి ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ అంటే పరమాత్మ ఇంటర్ఫియర్ కాదు. మరి ఏం చేస్తాడు? చూస్తాడు. ఏం జరుగుతుందో సాక్షిభూతంగా చూసి వెలుగుకుంటాడు. ఆ కర్మ చట్టం ఏది, ఏం కర్మ చేస్తే దాని యొక్క పర్యవసానం అనుభవిస్తావు. సో రావణాసుడు అనుభవించాడు. ఇంకొక బ్యూటిఫుల్ స్టోరీ చెప్తాడు చాలా. ఒక మంచి భక్తుడు ఉన్నాడు. జోర్లా ఏది సహస్రనామాలు, హోమాలు, యజ్ఞాలు చేస్తున్నాడు. ఓ బ్రహ్మాండంగా. పక్కన ఆ ఇంటి పక్కన ఒక గది పక్కన ఒక ఇల్లు, చిన్న గది. ఆ గదిలో ఒక వ్యభిచారం, ఒళ్ళు అమ్ముకొని, శరీరం అమ్ముకొని ఒక పేద ఒక స్త్రీ ఉన్నది, ప్రాస్టిట్యూట్ ఉమెన్. నేను అనుకున్నాడు, అరే ఇలాంటి దాని పక్కన నేను ఉన్నా కదా, ఈ ఫ్లాట్ ఇది తప్పకుండా నరకానికి పోతుంది. రెచ్చడ్ ఉమెన్, వల్గర్ ఉమెన్, ఛీ అనుకుంటా తాను మాత్రం బ్రహ్మాండంగా యజ్ఞయాగాలు చేస్తున్నాడు, రోజు హోమాలు చేస్తున్నాడు. పెద్దగా అయిపోయింది, గుసలుగా అయింది. చచ్చినాక వీడేమో నరకానికి పోయినా వేస్తాడు. వీడు దేవునితో కొట్లాడుతున్నాడు. అట్లా ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద కైండ్ ఆఫ్ పూజాస్, worships that I have done, okay, you have not given me seat in the paradise, okay, but how can you think of giving that wretched, vulgar woman a seat in the paradise? It is not very important. It can change your attitude to life, my dear friends. ఏమనంట చూడు బాబు, ఇక్కడేం పొరపాటు జరగవు, క్లరికల్ మిస్టేక్స్ ఉండవు. ఇది రెవెన్యూ ఆఫీస్ కాదు, కరెంట్ ఆఫీస్ కాదు. మరేంది అంటే ఆమె నిజమే పేదరికం వల్ల ఒళ్ళబుకుంటుంది.
ఒళ్ళమ్ముకుంటున్నప్పుడు ఆమె వృత్తిలో నిమగ్నమైనప్పుడు ఆమె మనసు ఎక్కడుంది? కిటికీలో నుంచి మీ ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాల యొక్క ఆ యొక్క అలంకారము డెకరేషన్ చూస్తూ మనసంతా ధ్యానమంతా ఆ కృష్ణుడిపై ఆ అమ్మవారి యొక్క విగ్రహాలపై ఉంది. నువ్వు కూడా పూజ చేస్తున్నావు, శరీరం అంతా పూజలోనే ఉంది, కానీ మనసు ఎక్కడుంది? వాళ్ళ ఇంటికి ఎంతమంది వస్తుంది, ఎంతసేపు ఉంటుంది, రోజు ఎంత సంపాదించి, ఇదే నీ ధ్యాస. తండ్రులారా వినండి, మ్యాన్ విల్ సీ యువర్ యాక్షన్ బట్ గాడ్ విల్ సీ యువర్ ఇంటెన్షన్. మనం చేసే పని దేవుడు చూడడు, మనం చేసే మాటలు కూడా దేవుడు వినడు. అతడు లోపల ఉండి అసలు జనరేటర్లో ఏం జరుగుతుంది, దీని ఉద్దేశం ఏదో చూస్తుంది. కనుక అదో దిల్సుఖ్ నగర్ చౌరస్తా కదా సాయంత్రం కూడా వేల మంది అమ్మాయిలు ఇంజనీరింగ్ కాలేజ్ ఇంటర్మీడియట్ వస్తారు. ఎన్నడూ కూడా పెళ్లి కూడా చేయి విదిలించారు. నేను ఆ పిచ్చగాడు వచ్చి వాడు పిచ్చగాడు చాలా గొప్ప సైకాలజిస్ట్ ఉంటాడు. వాడు వచ్చి సార్ అంటాడు సరిగ్గా వాళ్ళ. అప్పుడు జేబులోకి వెళ్ళి 50 రూపాయల నోట్ తీసి అక్కడ ఇక్కడ తిప్పి వేస్తాం. దానికి ఏం పుణ్యం రాదు. బికాస్ మై ఇంటెన్షన్ ఇస్ టు ఇంప్రెస్ ద గర్ల్స్ అండ్ నాట్ టు ద కదా. కనుక లెట్ us మై డియర్ ఫ్రెండ్స్ థింక్ అబౌట్ అవర్ థాట్, బాదర్ అబౌట్ యువర్ థాట్. ఆలోచనలు కనుక మనము, ఇదే ధ్యానం అంటే ఏంటి? బీ అవేర్ ఆఫ్ మై థాట్. అరే మనకి 2 కార్లు ఉన్నాయి, 5 బిల్డింగ్లు ఉన్నాయి. మీ అమ్మ నేను 35 ఏళ్ల నుంచి లెక్చరర్గా ప్రిన్సిపల్గా చేస్తే ఒక్క ఇల్లు కొని ఈఎంఐ కట్టిన సరిపోయి కదరా. అరే అనుకున్నామంటే అయిపోయి నువ్వు కర్మ చేసినట్టే. కర్మ అంటే బయటికి చేసేది కాదు మిత్రులారా. ఆ లెక్కన మన సైనికులు వెళ్ళి పాకిస్తాన్ సైనికులు 100 మందిని చంపితే మనం వీర స్వర్గం వీర చక్రం ఇస్తాము. మన ఇంటి పక్కని ప్లాట్ కాడ 1 ఫీట్ గజం కడదంటే ఉరి తీస్తాం. అంటే ఏంది? కర్మ అంటే చేసే పని కాదు, దాని వెనుక ఉన్న ఇంటెన్షన్. ఇది కనుక ఇఫ్ యూ టేక్ కేర్ గాడ్ విల్ బ్లెస్ us. ఇది ఒక్కటే మన పిల్లలకు మనము దాని వల్లనే ఈ ప్రశాంతంగా చూస్తున్నా ఈ యోగాలు వచ్చాయి. ఇంత యోగాలు చేస్తున్నాం. నాకు తెలుసు మీరందరూ నా మనవలు విధంగా చెప్పాలంటే. ఎందుకంటే నా శిష్యుడు మీరు లక్ష్మారెడ్డి, నాకు ఒక గురువును మించిన శిష్యుడు. అరే 10 ఏళ్ళ నుంచి ఒక కన్సిస్టెంట్గా సమాజానికి తాను ఎగ్జాంపుల్గా నిలబడి పొట్ట ఈ ప్రియాలు చెప్పడం మగవాళ్ళు ఎవరు చూస్తాం, ముందు పొట్టలే చూస్తాం. సలాకి లేకుండా ఏంటి ఇంతపై ఎలా చూస్తున్నాం? మనం తలకాయలు పట్టతలే, అది డోంట్ వరీ. కానీ పొట్ట ఎందుకు అంటే ఎస్ మనం ఏం చేసినా పొట్ట తగ్గడం లేదు, ఏం చేసినా రోగాలు తగ్గలేదు. ఇక్కడ ఎంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారంటే మీరు చేయొచ్చు ఎంత తెలుసుకోవాలి కదా. ఐ నో మెనీ ఆఫ్ యూ ఫస్ట్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటిస్. వై డయాబెటిస్ కమ్స్, వై బీపీ కమ్స్? నాట్ బికాస్ ఆఫ్ యువర్ వాట్ యు ఆర్ డూయింగ్ వల్ల కాదు, వాట్ యు ఆర్ థింకింగ్. సురేంద్ర చెప్పారు సైకోసోమాటిక్. ఇక్కడ హోమియో డాక్టర్లు ఎవరు ఉంటే వాళ్ళకి తెలుసు రోగం యొక్క. అవునరా? వాళ్ళకి అంతా చెప్పేదండి. నా తమ్ముడు కూడా హోమియో డాక్టర్ యువేందర్ రెడ్డి అని, శ్యామ్ సుందర్ రెడ్డి హోమియో. వాళ్ళు చెప్పేది ఒకటే, రోగం వచ్చేది ఇక్కడ వస్తుంది. ద సీట్ ఆఫ్ ద డిసీజ్ ఆర్ సీట్ ఆఫ్ ద హెల్త్ ఈజ్ హియర్, దెన్ దట్ విల్ డిసెండ్ టు ద బాడీ. వాళ్ళు అందుకే అడుగుతారు, నీకు ఎవరు నా కక్ష ఉంటే కక్ష పడతావు నాగవామ లాగా అంటారు. ఇదేంద్రా నీ అమ్మ నాకు మోకాలు నొప్పి ఉంటే నాగవామ అంటాడు ఏదో అంటారు. కానీ వాళ్ళకి తెలుసాలి ఎందుకో. ఇప్పుడు మోకాలు నొప్పి వచ్చింది కాబట్టి ఇక్కడ మోకాలు నొప్పి ఎందుకు ఎంతమంది ఉన్నావు ఇది మాత్రం దయచేసి చేయతండి, పర్లేదు. ఎందుకు ఏమనుకోకుండా ఎత్తండి. ఎంతమందికి మోకాలు నొప్పి స్టార్ట్ చేసి 1 నేను కొద్దిగా ఉపాయం చెప్తాను. 2 3 4 వెరీ గుడ్ వండర్ఫుల్. తప్పకుండా. ఎందుకంటే నేను దాదాపు 30 ఏళ్ల నుంచి సూర్య నమస్కారాల మంత్రమే ఆనందే నమ్ముకుని వెరీ సేమ్. నాకు కూడా మొక్కలు స్టార్ట్ అయ్యింది. సూర్య నమస్కారం చేసినా కూడా చేయడం వల్ల కొద్దిగా ఎక్కువైనా కూడా అనుకోవచ్చు. బట్ ఐఎమ్ సో యాక్టివ్. నౌ మై ఏజ్ ఈజ్ 68. బట్ మెంటల్ లైఫ్ ఐఎమ్ 16. ఎస్ ఐఎమ్ 16. ఎస్. అయితే నేను ఒక మందు కనుక్కున్నాను. నేనే రీసెర్చ్ చేశాను. ఈ మోకాళ్ళ నొప్పులు నేను సూర్య నమస్కారాలు చేయకుండా ఉండలేను. మోకాళ్ళ నొప్పులు లేవలేదా పైకి. నేను కొత్త డిజైన్ చేసిన, 1 నిమిషం అది మీకు చూపిస్తాను. నేను రోజు అవే చేస్తాను. నా మోకాళ్ళ నొప్పులు ఉండే కూడా. ఎస్, సూర్య నమస్కారం చేసుకుంటా. మొదలు చేసే సూర్య నమస్కారాల కంటే ఇంకా ఉధృతంగా చేసుకుంటా. మోకాళ్ళ నొప్పులు ఊరుతుంది. ఎస్ నవ్వు ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉండే నాకు. ఇప్పుడు 20 ఏళ్ళ చూడండి
నేను చూపాను ఇప్పుడు మొదలు ఆ తర్వాత చూపాను ఇప్పుడే చూపి ఓకే మంత్రాలు ఏవో 13 మంత్రాలు ముందే చదివేసిన తర్వాత